తిరుమల ఆగమ పండితులతో టీటీడీ ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 3 రోజులు తిరుమలలో నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోనే శాంతి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది టీటీడీ. అయితే ఎప్పటి నుంచి యాగం నిర్వహించాలన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ సాయంత్రం ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైట్, టీటీడీ ఈరోజు సాయంత్రం ఎప్పటి నుంచి మహాశాంతి యాగం నిర్వహించాలనే దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం కనబడుతోంది. తిరుమల ఆగమ పండితులతో టీటీడీ ఉన్నతాధికారుల సమీక్ష అయితే ముగిసింది. తిరుమల లడ్డీలో కల్తీ నెయ్యి వివాదం తెరపైకి రావడంతో వెంటనే మహాసంప్రోక్షణ లేదా శాంతి యాగమా లేదు దిద్దుబాటు చర్యలు ఏ రకంగా చేయాలి, అలాగే ఆలయానికి సంబంధించి శుద్ధి ఏ రకంగా చేయాలనే దానికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు. దీనికి సంబంధించే క్లియర్గా అధికారులందరూ కూడా ఆగమ శాస్త్ర పండితులతో చర్చలు జరిపిన అనంతరం సమావేశం కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన సాయంత్రం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సునీల్, మీరు అన్నట్లుగా అంటే కల్తీ నెయ్యి వ్యవహారంపై కొద్దిసేపటి క్రితమే టీటీడీ ఈవో అధ్యక్షతన టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగమ పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర ఆగమ సలహా మండలి సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగిన అంటే ఈ వ్యవహారం ఏదైతే జరిగిందో అది దాన్ని ఒక దోషంగా టీటీడీ పక్కాగా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ దోష నివారణకు లేదా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు ఎంచుకోదగ్గ నివారణ ఉపాయాలు వాటిపైన కూడా తర్జన భర్జన జరిగింది. ఇట్లాంటి ఒక దోషం తలెత్తిన సందర్భంలో వాటి యొక్క తీవ్రతను తగ్గించేందుకు గానీ ఆ ప్రభావాన్ని లేకుండా చేయడానికి ఆగమ శాస్త్రంలో ఎట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి, ఎట్లా దోష నివారణ చేపట్టాలన్న అంశంపైన టీటీడీ ఈవో ఆగమ సలహా మండలి సభ్యులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే వారి ఆలోచనల నుంచి పుట్టిందే శాంతి యాగం. అంటే కుదిరితే దీన్ని ఒక మహాశాంతి యాగం లాగా ఆలయంలో నిర్వహించడం ద్వారా దోష నివారణ అని చేపట్టవచ్చని ప్రధానంగా భావించారు. ఈ శాంతి యాగంలో భాగంగానే ఆలయ సంప్రోక్షణ, అట్లాగే ఆలయ శుద్ధి, అట్లాగే పుణ్యాహవచనం కూడా నిర్వహించబోతున్నారు. ఈ మహాశాంతి యాగం ప్రాథమికంగా 3 రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయం లోపలే ఈ శాంతి యాగం కొనసాగుతుంది. అయితే ఈ శాంతి యాగం ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు నిర్వహించాలని తొలుత భావించారు. కానీ కొంత రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే లోపల శాంతి యాగం నిర్వహిస్తే ఆర్జిత సేవలంతా కూడా రద్దు చేయాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకు సుప్రభాతం, తోమాల, అర్చన, కళ్యాణోత్సవం, అట్లాగే ఇతర కార్యక్రమాలంతా కూడా వాటికంతా కూడా ఆటంకం ఏర్పడుతుంది. అక్కడ భక్తులు ఎవరికి అనుమతించరు. కానీ ఇప్పటికీ ఆర్జిత సేవ టికెట్లను ఎన్నో నెలల ముందు, సంవత్సరాల ముందు పెద్ద సంఖ్యలో భక్తులు కొనుగోలు చేసి ఉంటారు. వారికంతా కూడా ఈ రోజు కోసం వాళ్ళంతా కూడా వేచి చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవను రద్దు చేస్తే ఆ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు చాలా వరకు ఇబ్బంది పడతారన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి అలా ఈ 3 రోజుల టికెట్స్ కలిగిన భక్తులకు ఆల్టర్నేట్ గా మరో ప్రత్యామ్నాయం రోజున ఓ దర్శనాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు చేస్తున్నారు. మొత్తంగా ఈ దోష నివారణకు ఈ సంప్రోక్షణలో భాగంగా మహాశాంతి యాగం నిర్వహించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచి ఈ యాగం జరుగుతుంది, ఎల్లుండి నుంచే అవతల రోజు నుంచి అని మాత్రం ఈ సాయంత్రం ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే ఆ ఆగమ శాస్త్ర మీటింగ్ అయితే ముగిసింది. అయితే ఆ అర్చకులతో ఇప్పటికే ఉన్నతాధికారులు కొంతవరకు మాట్లాడుతున్నారు. టీటీడీ ఈవో ఈ విషయాన్ని ప్రభుత్వానికి అధికారికంగా కొంత సమాచారాన్ని ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఆలయంలోనే ఈ మహాసంప్రోక్షణలో భాగంగానే ఈ మహాశాంతి యాగం ఆలయంలో నిర్వహించబోతున్నారు. అంటే పెద్ద దోషం జరిగిన నేపథ్యంలో ఆ దోష నివారణ కానీ ఆ దోష ప్రభావాన్ని తగ్గించేందుకు కానీ ఈ శాంతి యాగం ఉపయోగపడుతుందని ఆగమ సలహాదారులు సలహా ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓకే మురళి, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.